వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనం పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ వాడకం నిషేధం అనే బోర్డుని చూస్తుంటాం. ఫోన్ మాట్లాడితే అంత పెద్ద ప్రమాదం జరుగుతుందా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అయితే ఫోన్ మాట్లాడిన కారణంగా పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు జరగడం చాలా అరుదు. 1-2 ప్రమాదాలు జరిగినా వాటికి సెల్ ఫోనే కారణమనేది స్పష్టం కాలేదు. అయితే చిన్న రాపిడికి సైతం మండే గుణం పెట్రోల్ కి డీజిల్ కి ఉంటుంది. అందుకేనేమో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హై ఎనర్జీని క్యారీ చేస్తాయి. చిన్న రాపిడికి సైతం స్పందించగల పెట్రోల్ను సెల్ ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లు బ్లాస్ట్ కావడానికి బ్యాటరీయే ప్రధాన కారణం. ఉబ్బిన లేదా దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్ను వాడటం చాలా ప్రమాదకరం. ఇవి ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ బంకుల్లోకి వీటిని తీసుకెళ్లకూడదు. మొబైల్ ఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ ఫోన్ను అపరిమితంగా ఉపయోగించడం మంచిది కాదు. మొబైల్ వినియోగం క్యాన్సర్ కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలమైన రుజువులు ఇప్పటికైతే దొరకలేదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా సెల్ ఫోన్లను అవసరం మేరకే వినియోగించడం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం మన ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి అటువంటి సమయాల్లో సెల్ ఫోన్ వాడకపోవడమే మంచిది. సెల్ ఫోన్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మొగదనంపై తీవ్రంగా చూపే అవకాశం ఉందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువుల కోసం మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.